ప్రైజ్ లార్డ్. దేవుడు మహాకృపను బట్టి యూట్యూబ్లో చూస్తున్న వారికి అలాగే మందిరంలో ఉన్న వారికి నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. ప్రసంగి గ్రంథం నుంచి 5వ అధ్యాయం 2వ వచనం చదువుము. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకుని ఉన్నది, నా మనసు మాత్రము మేలుకుని ఉన్నది. నా సహోదరి నా ప్రియురాల నా పావురమా నిష్కరంకులారా ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులను తడిసినవి. నాకు తలుపు తీయునొచ్చు, నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఏం చేస్తాడంటే ప్రియుడు వాకిలి తట్టు తిరుగుచు తలుపులు తీయమని అడుగుచున్నాడు. నేను వస్త్రం తీసివేస్తున్నాను, నేను మరలా దాన్ని ధరింపచుకోను, నా పాదములు కడిగించున్నాను, నేను మరలా వాటిని మురుగు చేయటి వేళ తలుపు సందుల్లో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలికొనెను. నా ప్రియునికి తలుపు తీద్దామని లేచి తిని నా చేతులుండి నా వ్రేళ్ల నుండి జనమాంస గడియల మీద స్రవించి తిని. నా ప్రియునికి నేను తలుపు తీసేంతలోనే అతడు వెళ్ళిపోయాడు. అతని మాట వినుటతోనే నా ప్రాణం సొమ్మసిల్లెను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనం నైట్ ప్రార్థనలకు వెళ్తూ ఉంటాం, నైట్ ప్రార్థన చేసుకుంటాం, తర్వాత నిద్రిస్తాం, పడుకుని ఉదయం లేగాలి, తెల్లారుజామున లెగుస్తుంటాం. ప్రభు ఎప్పుడు వస్తుందో మనకి ఏమైనా తెలుసా? తెలియదు. ఆయన ఏం చేస్తున్నాడంటే వచ్చి వర్షం వచ్చి ఆయన తల తడిసిపోతుందంట, అలాగే మంచుకి తడిసిపోతున్నాడట. నా ప్రియుడు వచ్చి ఉన్నాడు కానీ తలుపు తీయడానికి ఎవరైనా వెళ్ళుకోగలుగున్నామా? దేవుడు పెట్టారా? ఆయన ఏ సమయాన్ని వస్తాడు ఎవరికేమీ తెలియదు. ఆయన తలుపు తట్టిన సమయంలో ఏమని చెప్తుంది? ఒకసారి ప్రార్థన చేసేసుకున్నాను, ఇంక నేను బజ్జునంగా ఆయన వస్తాడు ఏంటన్నా సమయంలో ఉండిపోండొచ్చు. అయితే దేవుడు సడన్ గా వచ్చారు ఆవిడ దగ్గరికి పరీక్షించడానికి. వస్తే ఏమని చెప్తుంది? అయ్యా, నేను మళ్ళీ వస్త్రం ఏమీ ధరించుకోలేను, నేను తీసివేసుకున్నాను, నేను కాళ్ళు మళ్ళీ కడుక్కోలేను కనుక అని ఆమె చెప్తున్న మాటను బట్టి ఆయన ఏం చేశాడు? తలుపు నుంచి ఆలకించి వెళ్ళిపోయాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అనుకుంటాం, నేను ఈ రోజు 9 సార్లు ప్రార్థన చేస్తున్నాను, లేదంటే ఉదయం నుంచి చాలా ప్రార్థనలో ఉన్నాను, కానీ దేవుడు నా మాట ఆలోచించట్లేదు, అసలు నా మాట ఏది కూడా పట్టించుకోవట్లేదు, నా మాట ఏది కూడా స్వరం వినబట్టలేదు. ఎందుకంటే కేవలం మన ప్రార్థన విధానం బాగాలేదు అని అర్థం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ వింటూనే ఉన్నాడు, ఆయన ఎప్పుడు వింటూనే ఉన్నాడు, ఆయన తలుపు తట్టుతూనే ఉన్నాడు. మన హృదయం అనే తలుపు తెరిచి ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన హృదయం అనే తలుపు తెరవకపోతే, ఆయన వచ్చి వెళ్ళిపోతే ఏం చేయగలరు చెప్పండి? తర్వాత ఆవిడ ఏం చేసిందో తెలుసా? బయటకు వచ్చి నా ప్రియుడు ఉన్నాడా అని చంద్రుడు తిరిగింది. దేవుడి స్తోత్రం. మీరు చదువుకుంటే అక్కడ దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చేసుకున్న భర్త నా భర్త ఉన్నాడు ఎక్కడ కనిపించేది? ఆయన భగవంతుడైన కుమారుడు యేసుక్రీస్తు వారు తండ్రి మన దగ్గరకు వచ్చుచున్నాడు. మన దోషంలో, మన పాపంలో, మన ప్రతి కార్యము చేయడానికి, మన పాపాలు కొట్టివేయడానికి అని వచ్చిన్నారు. కనుక తర్వాత మనం వెళ్ళి ఉన్నాడా అంటే ఎక్కడ ఉంటాడు? ఆయన దొరికితాడైనా దొరకడు. కానీ దేవుడు పెట్టారు, ఆయన ఎప్పుడు వేసుకొని వస్తాడో ఏమీ తెలియదు. మరి నిన్న మన సండే మండే నేను ఒక సర్పాన్ని తొక్కాను. మరి అది ఏ రోజు వచ్చింది? బుధవారం వచ్చింది. నేను చక్కగా ఇంట్లో మళ్ళీ ఏదో బొమ్మూరు వెళ్దామనేసి ప్రయాణం అవుతూ ఉన్నాను. ఇంతలోనే సర్పం ఇప్పేసుకుని ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి నడిచింది. బుస్సుమనగానే నాకు ఏంటి సవరణ పడుతుంది అనేసి కాలు ఎలా తీసుకోగానే అది ఏమైందంటే దాని బుర్ర నేలకేసి కొట్టుకోవడంలో దానికి ఒకసారి తల తిరిగినట్లు అయినట్టుంది. అంత పాము కూడా బారా పాము దాసం గోదు దాసం అంటే తిరగబడిపోగానే దాని మీద దాటి బయటకు వచ్చేసి అందులోకి వచ్చాను. వెంటనే కర్ర తీసుకున్నాను, దాన్ని చంపేయడం జరిగింది. ఇంతకే నేను తండ్రిలోకి వచ్చిన తర్వాత సర్పాలు చంపడం మొదలు పెట్టాను. అందుకంతా నాకు తెలీదు, నాకు చాలా భయం. అయితే దేవుడు మహాకృపను బట్టి నైట్ నేను ఏమనుకున్నానంటే, ఇప్పుడు నిన్న నైట్ ఏమనుకున్నానంటే, అయ్యా నువ్వు
అసలు మందిరంలో ఉన్నావా? అసలు ఇంత శుభ్రమైన స్థలంలోకి ఎలా వచ్చినది? నేను ఎక్కడ తొక్కాను? వాసనలో తొక్కినట్టు నాకు జ్ఞాపకం ఉంది. నువ్వు దర్శనం కూడా చెప్పు. ఓకే, నా విశ్వాసం కూడా చెప్పు. విశ్వాసం కూడా ఫోన్ చేసి, అమ్మా మీరు వాసనలో పాము తొక్కినట్టు మీరు దాన్ని చంపినట్లు వచ్చిందని చెప్పింది. కానీ ఆ కుమార్తె చెప్పడం బాగుంది, అలాగే నాకు కూడా కనిపించడం బాగుంది. కానీ నువ్వు ఉన్నావా లేదా అంటే అదృష్టంలో తండ్రి వచ్చి అంటారు, నీ చేతిలో కర్ర ఉందా అని అడిగాడు. ఏముందమ్మా? నీ చేతిలో కర్ర ఉందా అని అడిగాడు. నీ చేతిలో కర్ర ఉందని నేను అంటున్నాను. నా చేతిలో కర్ర ఎందుకు లేదు? నేను యేసయ్యని నమ్ముకున్నాను గనక. ఏం చెప్తున్నానమ్మా? నేను యేసయ్యని నమ్ముకున్నాను గనక నా చేతిలో కర్ర ఉన్నది కనుక దాన్ని చంపగలిగాను అంటున్నాను. ఆయన ఏమంటున్నారు తెలుసా? అదే కర్రతో నువ్వేమైతే అనుకుంటున్నావో పలుకు అని చెప్తున్నారు ప్రభు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్త్రీ దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చి, సుందరవతి, నేను మంచుకు తడిసిపోతున్నాను, నువ్వు తలుపుది అంటున్నారు. అంటే ఈ మాటకు అర్థం అనుకుంటారు తెలియక, మరి ప్రభు గొప్ప దేవుడు కదా, తలుపు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదండి. ఏం తలుపులు అని అడిగితే హృదయం అనే తలుపులు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏం తలుపులమ్మా? హృదయం అనే తలుపులు. అది తెరిచి ఉండాలి. మనకి కార్యం అవ్వలేదు అంటే అది కేవలంగా నువ్వు తెరిచి ప్రార్థన లేదు అని అర్థం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విషయాన్ని కూడా దేవాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు ఆవిడ? ఆ తండ్రి ఎప్పుడైతే తలుపు తీసి ఈవిడ వచ్చింది, ఎప్పుడు వచ్చింది? తర్వాత వచ్చింది. ముందేమని చెప్పింది? నేను వస్త్రాలు మళ్ళీ ధరించుకోలేను, నేను మళ్ళీ కాళ్ళు కడుక్కోలేను, మళ్ళీ కడిగిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దుమ్మంతా నా కాళ్ళకి అయిపోతుంది. ప్రార్థన చేయడానికి సమయాలు ఏమి లేవు. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు యుగములు కూడా ఆయన సమీపించి మన దగ్గర ఉన్నారు కనుక మనం ఏం చేయాలి? ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి, ఏకీపించి ఉండాలి. తెల్లారుజామున ప్రార్థనలో ఏకీపించమని మిమ్మల్ని పదే పదే ఎందుకు కోరుచున్నాను? యూట్యూబ్ లో ఉన్న వారు ప్రతి ఒక్కరిని కూడా హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, విజయవాడ నుంచి, అలాగే వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి, ఏలూరు నుంచి, ఎక్కడెక్కడి నుంచో హెడ్ అవుతూ ఉంటారు ప్రార్థనలోకి. నాకు అందరూ కూడా ప్రార్థన చేస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతూ ఉంటది. ఎందుకు ఈ ప్రార్థన అడిగితే మీకు మెలుగు కలిగి ఉంటది, నాకు ప్రార్థన పడుకున్నాం అనుకోండి వెంటనే వస్తుంది, దర్శనం చేస్తూ ఉంటది. అందుకని ప్రార్థనలో మనం ఏకీపించాలి. యూట్యూబ్ లో చూస్తున్న తల్లి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన వచ్చినప్పుడు నువ్వేం సాకు చెప్పావో గుర్తు చేసుకో. ఆయన వచ్చి తలుపు తట్టుచున్నప్పుడు నువ్వేం చెప్పావో గుర్తు చేసుకో. నువ్వేమి చెప్పావంటే, నేను వస్త్రంలో ఇప్పి ఉన్నానయ్యా అంటే, దేవుడి వస్త్రంలో నువ్వు ధరించుకోలేని పరిస్థితిలో ఉన్నావు, నువ్వు కాళ్ళు కడుక్కోలేని పరిస్థితిలో ఉన్నావు. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, నీ కోసం ఆయన ప్రత్యేకించి వచ్చే తల తడిచిపోతుందంట, చినుకులకి మంచుకు తడిచిపోతున్నాడంట. ఆయన మన తండ్రి నీ కోసం ఏదో బహుమానం వాళ్ళు వచ్చారు. ఈ నెలలో వీటిలో చూస్తున్న తల్లి, ఈ నెలలో ఎఫ్సి నీతో మాట్లాడుతున్నాడు, నీకు అద్భుతం చేయబోతున్నాడు, నీ ఇంట్లో అద్భుతం చేయబోతున్నాడు, అద్భుత కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కనుక నువ్వు మెలుగు కలిగి ఉండు. ఏ సమయాన్ని వస్తారో జ్ఞాపకం చేసుకో తల్లి. నీకోసమే దేవుడు మాట్లాడుతున్నారు. వృద్ధి నీతోనే మాట్లాడుతున్నారు. కుమారుడా దావీదు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మెలుగు కలిగి ఉండు. అందుకనే దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి నీ వెతికితే దొరికేవాడు కాదు, మన ఇంట్లో ఉన్న కుమారుడు కాదు, మన ఇంట్లో ఉన్న భర్త కాదైనా పరమ తండ్రి, పరమ వైద్యుడు. ఆయన పట్ల మనం ఎప్పుడైతే ఉన్నామో కృప సమాధానం కలిగి ఉంటాం. కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా దేవ, కృపా సత్య స్వరూపుడైన నా దేవా, నీకు వందనాలు. ఇదిగో నాయన వాక్యాన్ని బట్టి ప్రభావం మీరు లోబడినట్లు, తలుపు తెరిచినట్లు మా హృదయం తెరచినట్లు సహాయం చేయండి. ఎంతమైన ఆలోచన కాదయ్యా, ఇదిగో మీ మాట వినడానికి సహాయం చేయండి అయ్యా. నా తండ్రి నీకు వందనాలు. ఎంతో బాధతో, ఎంతో ఇబ్బందితో ఇంట్లో నలుగుపోచున్నారయ్యా. అటు వారికి తండ్రి మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా వారికి ఆయన కార్యాలు పూర్తి చేయండి. నోటి నుంచి వచ్చే మాట మా మాట కాదు తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుచున్న మాటను బట్టి ప్రభా ఎన్నాళ్ళు బట్టి తండ్రి అయ్యా, ఇదిగో ప్రభా సేవకులకి సమాధానం లేదు, సహాయం దయచేయండి అయ్యా. సేవకురానికి సమాధానం దయచేయండి, సంఘానికి సమాధానం దయచేయండి. మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దయ చూపండి, ప్రేమ చూపండి. శుక్రవారం ప్రార్థనలో ప్రతి బిడ్డలు ప్రారంభించుకున్న ప్రతి బిడ్డని దీవించండి. యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి తల్లిని, తండ్రిని, ప్రతి ఒక్క సహోదరుని దీవించి ఆస్వాదించండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు దీవించండి, ఆస్వాదించండి. ఈ నెలలో నిలిచిన వాగ్దాన ప్రకారంగా నైనా 20వ తారీఖు కల్లా ప్రభనందండి అయ్యా కార్యం నెరవేర్చబడును గాక. ఈ కలవ మందిలో ఉన్న వారు కూడా నెరవేర్చబడును గాక. ఇదిగో యూట్యూబ్ లో చూస్తున్న వారు నెరవేర్చబడును గాక. అలాగే ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్న వారికి నెరవేర్చబడును గాక. కనుక ప్రభనందండి సమాధానంతో సహాయం చేయమని అయ్యా. పాటలో వాక్యం ఆరాధన తండ్రి మీరే మాకు తోడుగా ఉండి వచ్చే నెలలో ప్రభన తండ్రినైనా ఉపవాస కొడుకులో అపశక్తుల వెంట ప్రభన తండ్రి
సేవకులకి నాయన వర్తమానం ముందుగా అందించి అయా వాటికి వారినైనా అయా తండ్రి నాయన తీసుకుని వచ్చి ఉపవాస కొడుకులు నడిపించండి. మీ దాసరాలకి ఏది అవసరం మీరు నాయన రిలీజ్ చేయండి. సమస్తాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుంటున్నారు. నన్ను యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.